పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండు నడిపించును గాక. నిన్నటి దినాన యెషయా గ్రంథం 9వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెషయా గ్రంథం 10వ అధ్యాయం చదువుకున్నాం. విధవరాండ్రు తమకు దోపుడు సొమ్ముగా ఉండవలననియు, తల్లిదండ్రులు లేని వారిని కొల్ల పెట్టుకొనవలననియు కోరి న్యాయ విమర్శ జరపకుండా దరిద్రులను తొలగించుటకును, నా ప్రజల్లోని బీదలను న్యాయము తప్పించుటకును, అన్యాయపు విధులను విధించు వారికిని, బాధకరమైన శాసనములను వ్రాయించు వారికిని శ్రమ. దర్శన దినమున దూరము నుండి వచ్చు ప్రళయ దినమున మీరేమి చేయుదురు? సహాయమునందుటకు ఎవరి యొద్దకు పారిపోవుదురు? మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకొందురు? వారు చెరపట్టబడిన వారి క్రింద దాక్కొనుచున్నారు, హతులైన వారి క్రింద కొలుచున్నారు. ఇలాగ జరిగినను యెహోవా కోపము చల్లారలేదు, ఆయన బహువు ఇంకనూ చాపబడి ఉన్నది. అసురీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము. నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. భక్తిహీనులకు జనముల మీదకి నేను వారిని పంపెదను. దోపుడు సొమ్ము దోచుకొనుటకు, కొల్లపెట్టుటకును, వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించెదను. అయితే అతడి అలాగనుకొనడు, అది అతని ఆలోచన కాదు. నాశనము చేయవలననియు, చాలా జనములను నిర్మూలము చేయవలననియు అతని ఆలోచన. అతడు ఎట్లా అనుకొనుచున్నాడు? నా అధిపతులందరూ మహారాజులు కారా? కల్నోను కర్కే మీషు వలె ఉండలేదా? హమాతు అర్పాదు వలె ఉండలేదా? సోమ్రోను దమస్క వలె ఉండలేదా? విగ్రహములను పూజించు రాజ్యములను నా చేతికి చిక్కినవి కదా. వాటి విగ్రహములు యెరూషలేము సోమ్రోనుల విగ్రహముల కంటే ఎక్కువైనవి కదా. సోమ్రోనునకు దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకు దాని విగ్రహములకును చెయ్యకపోదునా అనెను. కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అసురు రాజు యొక్క హృదయ గర్వము వలని ఫలమును బట్టియు, అతని కనుల అహంకారపు చూపులను బట్టియు అతని శిక్షింతును. అతడు, నేను వివేకిని, నా బహుబలము చేత నా బుద్ధి చేతను అలాగ చేసి తిని, నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకొంటిని. మహాబలిష్ఠుడై సింహాసనాసీనులను త్రోసివేసి తిని, పక్షి గూటిలో ఒకడు చెయ్యి వేసినట్టు జలముల ఆస్తి నా చేత చిక్కెను. ఒకడు విడవబడిన గుడ్లను ఏరుకున్నప్పుడు రెక్కను ఆడించినదైనను, నోరు తెరిచినదైనను, కిచకిచలాడినదైనను లేకపోవునట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నానని అనుకొనును. గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడునా? రంపము తనతో కోయువాని మీద పొగుడు కొనునా? కోల తన్నెత్తు వానిని ఆడించినట్లు, దండము కర్రవాణిని ఎత్తినట్లు ఉండును కదా. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా బలిసిన అసురీయుల మీదకి క్షయరోగములు పంపుము. వారి క్రింద అగ్నిజ్వాలలు గల కొరివి కట్టే రాజును, ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియు, అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయు నగును. అది అసురు యొక్క బల్లరాక్కసి చెట్టుకును గచ్చె పొదరకును అంటుకొని ఒక్క దినమున వాటిని మృంగివేయును. ఒకడు వ్యాధిగ్రస్తుడే క్షీణించిపోవునట్లుగా శరీర ప్రాణములతో కూడా అతని అడవికిని, అతని ఫలభరితమైన పొలమునకును కలిగిన మహిమను అది నాశనము చేయును. అతడి అడవి చెట్లు శేషము కొంచెమగును, బాలుడు వాటిని లెక్క పెట్టవచ్చును. ఆ దినమున ఇశ్రాయేలు శేషము యాకోబు కుటుంబీకులలో తప్పించుకొని వారును తమ్మును హతము చేసిన వానిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడకు దేవుని వైపు తిరుగును. నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉండినను దానిలో శేషమే తిరుగును. సమూల నాశనము నిర్ణయింపబడిను, నీతి ప్రవాహము వలె వచ్చును. ఏలయనగా తాను నిర్ణయించిన సమూల నాశనము ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా సర్వలోకమున కలగజేయును. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సియోనులో నివసించుచున్న నా జనులారా, ఐగుప్తులు చేసినట్టు అసురు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండము ఎత్తినను వానికి భయపడకము. ఇకను
కొద్ది కాలమైన తరువాత నా కోపము చల్లారును, వారిని నాశనము చేయుటకు నా ఉగ్రత తిరుగును. ఓరేబు బండ యొద్ద మిద్యానును హతము చేసినట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా తన కొరడాలను వాని మీద ఆడించును. ఆయన దండమును సముద్రం వరకు వచ్చును. ఐగుప్తీయులు దండమెత్తినట్లు ఆయన దానిని ఎత్తును. ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. అసరీయులు ఆయాతు మీద పడుచున్నారు, మిగ్రోను మార్గముగా పోవుచున్నారు, మిక్మాసులో తమ సామాగ్రి ఉంచుచున్నారు. వారు కొండ సందు దాటి వచ్చుచున్నారు. రామ వణుకుచున్నది, గేబాలో బసచేతము రండని అనుచున్నారు. సౌలు గిబ్యా నివాసులను పారిపోవుదురు. గల్లీములారా బిగ్గరగా కేకల వేయుడి, అలాయిష ఆలకింపుము. అయ్యయ్యో, అనాతోతు మద్మేన జనులు పారిపోవుదురు, గేబా నివాసులు పారిపోవుదురు. ఈ దినమే దండు నోబులో దిగును. ఈ దినమే సియోను కుమారి పర్వతమును యెరూషలేము కొండ మీద వారు తమ చేయి ఆడించుదురు. చూడుడి, ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా భీకరముగా కొమ్ములను తెగగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడును, ఉన్నతమైనవి పడిపోవును. ఆయన అడవి పొదలను ఇనుప కత్తితో కొట్టివేయును. లెబనోను బలవంతుడైన ఒకని చేత కూలిపోవును. ఇంతటితో యెషయా గ్రంథం 10వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెషయా గ్రంథం 11వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమేన్.